మావోయిస్టులకు ప్రభుత్వానికి మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరుగుతుందనుకుంటున్న నేపథ్యంలో చర్చలకు కేంద్ర ప్రభుత్వం నో చెప్తున్నట్టుగా తెలుస్తోంది. లొంగుబాటే శరణ్యం అంటూ మావోయిస్టులకు హెచ్చరికలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే మావోయిస్టులకు జరిపిన చర్చలకు సంబంధించి 2004లో జరిగిన చర్చలకు సంబంధించిన పర్యవసానాలు బేరీజు వేసుకున్న ప్రభుత్వం ఇక మావోయిస్టులను లొంగుబాటు గురి కావాలంటూ కోరుతోంది. ముఖ్యంగా బేస్ క్యాంపులు, ఫార్వర్డ్ బేస్ క్యాంపులు ఏర్పాటు చేసుకున్న భద్రతా బలగాలు ముందుకు వెళ్తున్నాయి. మావోయిస్టులు ఏరివేసేందుకు దాదాపు సిఆర్పిఎఫ్ నుంచి 45,000 మంది బలగాలు వేట సాగిస్తున్నాయి. కేవలం ఛత్తీస్గఢ్లోని 4 జిల్లాలకే మావోయిస్టులు పరిమితమైనట్టుగా కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే మార్చి నాటికి పూర్తిగా మావోయిస్టు రహిత దేశంగా మారుస్తామని ప్రకటించిన కేంద్ర హోంశాఖ మంత్రి ఇక మావోయిస్టులతో చర్చలకు నో చెప్తున్నట్టుగా తెలుస్తోంది. 2004లో జరిగిన చర్చలకు సంబంధించి అధ్యయనం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మావోయిస్టులను ఓవైపు అష్టదిగ్బంధనం చేస్తున్నారు భద్రతా బలగాలు. ఈ నేపథ్యంలోనే ఇక మావోయిస్టులపై చర్చలపై లాభ నష్టాలను ప్రభుత్వం బేరీజు వేసుకుంటుంది. లొంగుబాటు తప్ప చర్చల ప్రసక్తి లేదంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇక మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు పూర్తి స్థాయిలో వేటకు సన్నద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. మా ప్రతినిధి శ్రీశైలం ఉన్నారు. శ్రీశైలం, మావోయిస్టులతో చర్చలకు అమిత్ షా నో చెప్పారా? ఏదైనా అధికారికంగా ప్రకటన ఏమైనా చేశారా? నిత్యం కాల్పులతో దద్దరిల్లుతున్నటువంటి మధ్య భారతంలో శాంతికి పోతం ఎగిరే సూచనలు కనిపించడం లేదు. మావోయిస్టులు ప్రతిపాదిస్తున్న శాంతి చర్చలను ప్రభుత్వం తిరస్కరిస్తుందనే ఇందుకు కారణం అని చెప్పుకోవచ్చు. దీనిపై అధికారిక ప్రకటన చేయకపోయినా ఇప్పుడున్న పరిస్థితిలో చర్చల వల్ల కలిగే లాభ నష్టాలను వేస్తున్నటువంటి ఛత్తీస్గఢ్ సర్కార్ కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల ప్రతిపాదనను ఆమోదించవద్దంటూ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2004లో మావోయిస్టులతో జరిపిన శాంతి చర్చలు తదనంతర పరిణామాలు అధ్యయనం చేసిన 2 ప్రభుత్వాలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టుగా లొంగిపోవడం మినహా మరో మార్గం లేదంటూ అభిప్రాయానికి మావోయిస్టులకు కల్పించేటువంటి ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. వచ్చే ఏడాది మార్చి నెలాఖరుకల్లా దండకారణ్యాన్ని మావోయిస్టుల నుంచి విముక్తి చేస్తామంటూ ప్రతిజ్ఞ చేసిన కేంద్ర ప్రభుత్వం ఇందుకు అనుగుణంగా దూసుకుపోతున్నట్టుగా తెలుస్తుంది. రామ్దాస్, వ్యూహాత్మకంగా ఒక్కో ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకుంటూ ఎక్కడికక్కడ ఫార్వర్డ్ ఆపరేషన్ బేస్ క్యాంపులు ఏర్పాటు చేసుకుంటూ భద్రతా బలగాల్ని అచ్చం యుద్ధాన్ని కూడిన తంత్రాన్ని అనుసరిస్తున్నాయి. మావోయిస్టుల ప్రాబల్య విస్తీర్ణాన్ని క్రమంగా తగ్గిస్తూ వారిని ఒక ప్రాంతానికి పరిమితం చేసుకుంటూ బయటకు వెళ్లే మార్గాల్ని దిగ్బంధం చేస్తూ లోనికి చొచ్చుకుపోతున్నాయి పోలీసు బలగాలు. ఈ ఆపరేషన్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం వేల మంది సిబ్బందిని ఇందుకు వినియోగిస్తుంది. ఇందులో ఒక్కొక్క సిఆర్పిఎఫ్ చెందిన వారే 45,000 మందికి పైగా ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం పోలీసు బలగాలు దీనికి అదనంగా చేరుతూ అందుకే మొన్నటి వరకు ఛత్తీస్గఢ్ లోని 9 జిల్లాల్లో పూర్తిగా ఆధిపత్యం చెలాయించినటువంటి మావోయిస్టులు ఇప్పుడు కేవలం 4 జిల్లాలకే పరిమితమయ్యారు. భద్రతా బలగాల దూకుడు కారణంగా గత ఏడాది 287 మంది, ఏడాది ఇప్పటికీ 140 మంది మరణించారు. మావోయిస్టులు తప్పించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఫలించడం లేదు. ఇక కాంకేర్ జిల్లా మీదుగా ఇలా ఒడిశా వైపు వెళ్తున్న వారిపై భద్రతా బలగాలు ఇటీవల జరిపిన కాల్పులో 28 మంది మరణించారు. దీంతో మావోయిస్టులు దిక్కుసోతని పరిస్థితిలో నెలకొన్నారు. ఉపగ్రహ నిఘా డ్రోన్ల సాయంతో కాళ్లు కదిపితే భద్రతా బలగాలు కట్టేసుకుంటున్నాయి, కాల్పు మోత మోగిస్తున్నాయి. ఇలాంటి విస్కర పరిస్థితుల్లోనూ మావోయిస్టులు శాంతి చర్చలకు సంసిద్ధమంటూ ప్రకటించారంటూ కేంద్ర ప్రభుత్వాన్ని భావిస్తోంది. బట్ మావోయిస్టుల ప్రకటన మాత్రం సమీక్షించుకున్న కేంద్రం ఉన్నతాధికారులు 2004 ఉమ్మడి ఏపీ ప్రభుత్వం మావోయిస్టులతో జరిపిన చర్చలకు నేతృత్వం వహించిన అధికారులతో మాట్లాడినట్టు తెలుస్తుంది. తంత్రాలతో చర్చలు అనేది వ్యూహాత్మక ఎత్తుగడ అనే అధికారులు భావిస్తున్నారు. చర్చల పేరుతో కార్యకలాపాలు నిలిపివేస్తే మిగిలిన మావోయిస్టులు తలో దిక్కుకు వెళ్లిపోయి అదను దొరికిన తర్వాత మళ్లీ బలం పుచ్చుకొని అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. అందుకే చర్చలు ప్రసక్తి లేదని తొలగిపోవడమే ఒకటే మావోయిస్టుల ముందున్న మార్గం అంటూ అధికారులు నిశ్చయంతో ఉన్నట్టుగా తెలుస్తుంది. రామదాస్, చూడాలి మరి నిజంగానే మరి శాంతియుత చర్చలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఓకే చెబుతాయా లేవా అనేది మాత్రం కొంత సస్పెన్షన్ లో ఉంది. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం మావోయిస్టులకు ఎట్టి పరిస్థితులు శాంతియుత చర్చలకు తావునివ్వదు. ఇస్తే వాళ్ళు ఒకరికొకరు పరారయ్యి మళ్ళీ బలగాన్ని పెంచుకొని మళ్ళీ దండకారణ్యంలో వాళ్ళు ఖచ్చితంగా పోలీసు బలగాల మీద కాల్పులు జరుపుతారు. కాబట్టి ఎట్టి పరిస్థితులు వాళ్ళకు చదివివద్దు, చోటివద్దు, శాంతియుత చర్చలు ఏం లేవు, కేవలం లొంగిపోవాలి లేదంటే జనజీవన సమంతిలో కలవాలి అనేటువంటి డెడ్ లైన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టినట్టుగా తెలుస్తుంది. రామ్దాస్, రైట్. సో 2004లో మావోయిస్టులతో జరిపిన చర్చల సారాంశాన్ని అధ్యయనం చేస్తోంది. ఫార్వర్డ్ ఆపరేషన్ బేస్ క్యాంపులతో పోలీసులు మావోయిస్టులను అష్టదిగ్బంధనం చేస్తున్నారు. ఇక
కేవలం 4 జిల్లాలకే మావోయిస్టులు పరిమితమయ్యారని భావిస్తున్న ప్రభుత్వం వారి ఏరివేతకైతే సిఆర్పిఎఫ్ నుంచి 45,000 మందితో పూర్తిస్థాయి వేట కొనసాగిస్తోంది. లొంగుబాటు తప్ప చర్చల ప్రసక్తి లేదంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇక అల్టిమేటం ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.